హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం మసాలా డబలట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి మసాలా ముందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తొరుక్కుని మనం ముందు తాలింపు వేసుకున్నాం కదా, అందుట్లో ఈ ఉల్లిపాయ సన్నగా తొరుక్కుని ముక్కలన్నీ వేసేయండి. ఒక నిమిషం వేగిన తర్వాత ఒక పావు చెంచాడు పసుపు, ఒక అర చెంచాడు ఉప్పు రుచికి సరిపడా వేసేసుకుని బాగా చక్కగా అటు ఇటు కలపండి. అన్ని ముక్కలకి ఆ పసుపు ఉప్పు పట్టేట్టు చక్కగా అటు ఇటు బాగా కలపండి. ఒక్క 2-3 నిమిషాలు ఉంచారా కొంత వేగుతుందన్నమాట. చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక అరంగుళం అల్లం, ఒక 2-3 పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి మిక్సీలో పెట్టుకుని అది వేసేయండి. వేసేసి పేస్ట్ బాగా పట్టేటట్టుగా ముక్కలన్నిటికీ చక్కగా అటు ఇటు బాగా కలపండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి బాగా కలపండి చక్కగా. పైనుంచి కింద, కింద నుంచి పైకి ఆ ముక్కలన్నీ చక్కగా చితికి చక్కగా బాగా కలుస్తాయి. చక్కగా చూసారా, బాగా కలిసింది చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే, పొయ్యి కట్టేసి ఒక నిమ్మ చెక్క పిండండి. ఒక నిమ్మ చెక్క చాలు, సరిపోదు. రసం తక్కువ ఉంది అనుకుంటే మీరు ఇంకో చెక్క కూడా పిండుకోవచ్చు. అంతకు మించి పిండితే పుల్లగా అయిపోతుంది కూర. చక్కగా బాగా కలపండి. ఆ నిమ్మరసం కూడా చక్కగా కలిసేట్టు. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని అటు చూసారా ఇలా వేసుకోండి. పైన ఒక గరిటె, కింద ఒక గరిటె వేసుకోండి. చక్కగా ఇలాగ చూసారా, ఇలా అన్నమాట, చక్కగా సన్నగా. ఇప్పుడు ఒక చెంచాడు నూనె వేసుకోండి. రెండట్ల మీద ఒక చెంచాడు నూనె చక్కగా వేసుకుని ఒక అర నిమిషం కాలింది అనుకున్న తర్వాత మసాలా తీసుకుని ఒక దాంట్లో పెట్టుకోండి. చక్కగా ఇలా చక్కగా మసాలా పెట్టుకోండి. నిండా పెట్టుకోండి కుదిరితే. చక్కగా పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే, మెల్లిగా ఇంకో అట్టు ఉంది కదా, ఆ అట్టు తీసి అలా దాని మీద తిరగేయండి మూత వేసినట్టుగా. రెండో అట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే, అంచు పక్కల అలా నొక్కారు కదా, ఇప్పుడు తిప్పి మళ్ళీ ఇంకో వైపు కూడా చక్కగా అంచులన్నీ చక్కగా చూసారు అలాగా ఏదో సీల్ అయినట్టుగా అనమాట. ఆ మసాలా బయటికి రాకుండా చక్కగా అటు ఇటు కాలింది లేదో చూసుకోండి, తీసేయండి. ఇలాగే మిగిలిన పిండి కూడా చక్కగా మొత్తం వేసేసుకోండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే, మసాలా ఊరికే బయటికి రావటం అంటూ ఉండదు. మీరు మామూలుగా మసాలా అట్టు చూసే ఉంటారు. ఆ మసాలా బయటకు వచ్చేసి కింద పడిపోయి, లేకపోతే ఆ పిండి సరిగ్గా కాలక ఇలా రకరకాలుగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక చేశారా చక్కగా రెండట్లు కాలుతాయి. మసాలా కూడా చక్కగా ఎక్కడ బయటికి రావటం అంటూ ఉండదు. బయటికి రాకుండా చక్కగా అలా సీల్ అయినట్టుగా చక్కగా రెండట్ల మధ్య చక్కగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది చక్కగా. ఇలా మొత్తం ఏం చేస్తారంటే, మీ పిండి మొత్తం చక్కగా ఇలా మసాలా అట్లు వేసేసుకోండి. మసాలా ఉన్నంత వరకు చూడండి, చక్కగా కాలింది కదా, అంతే. చూడు, అంతగా అవసరం ఇంకో వైపు మళ్ళీ తిప్పండి, కాలిపోతుంది. చూడండి, ఇలా మొత్తం పిండి వేసేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారా, అద్భుతమైన మసాలా డబలట్లు రెడీ. చూడండి చక్కగా ఊరికే మసాలా పైకి రాకుండా చక్కగా బాగుంది కదా. చాలా రుచిగా ఉంటుందండి. మన మసాలా కూడా అందుట్లో అన్నీ వేసి చక్కగా చేసాం కదా, మామూలు హోటల్ మసాలా కాదు మనది. అద్భుతమైన మసాలా పెట్టాం, చాలా బాగుంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. చేసుకోండి చక్కగా ఇలాగ. Please subscribe, share and like. Thank you.